ఒకవైపున మిగతా టైర్ 1 స్టార్స్ నార్మల్ కమర్షియల్ మూవీస్‌కి సంవత్సరాలు సంవత్సరాలు చేస్తుంటే, మన రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు దింపుతూనే ఉన్నాడు. అండ్ అది కూడా డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిల్మ్స్. 'బాహుబలి' తర్వాత చేసిన అండ్ చేయబోతున్న మూవీస్ అన్నీ కూడా ఒక్కో జానరా. ఫర్ ఎగ్జాంపుల్ 'సాహో' యాక్షన్, 'రాధేశ్యామ్' లవ్, 'ఆదిపురుష్' స్కామ్ అండ్ మొన్నొచ్చిన 'కల్కి' సైఫై ప్లస్ మిథాలజీ. అండ్ రాబోయే 2-3 ఇయర్స్ కూడా ఫుల్లీ బిజీ ఉండబోతున్నాడు నెక్స్ట్ మూవీ షూటింగ్స్లో. అండ్ అన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి డిఫరెంట్ మూవీసే. ఒకవైపు వరుసగా సినిమాలు దింపుతున్నాడని చెప్పేసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా కూడా హెల్త్ కోసమైనా రెస్ట్ తీసుకున్నా అని చెప్పి వరీ కూడా అవుతున్నారు. మరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏది ఎప్పుడు రాబోతుంది అని ఒక లుక్ వేసేద్దాం. అండ్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ స్క్రీన్ మీద కనిపించబోయే మూవీ 'కన్నప్ప'. ఎస్, క్యామియోనే, బట్ స్క్రీన్ మీద కనిపించే మూవీ అయితే అది. మూవీ టీజర్స్ అయితే ఆదిపురుష్ని బీట్ చేసేలా ఉన్నాయి. మరి ఇదేమైనా హనుమాన్ లాగా రన్అవే హిట్ అవుతుందో లేక ఆదిపురుష్ లాగా స్కామ్ 2024 అవుతుందో చూడాలి. ఇంకా దాని తర్వాత రిలీజ్ అవబోయే సినిమా మాత్రం 'రాజాసాబ్'. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కాంబోగా స్టార్ట్ అయిన ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. అండ్ ఆల్మోస్ట్ ఎప్పుడో 'మిర్చి' అండ్ 'డార్లింగ్' టైంలో చూసిన ప్రభాస్ స్టైల్ ఆఫ్ కామెడీని కొంచెం రీసెంట్గా 'కల్కిలో' చూసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ మూవీకి కొంచెం సేవింగ్ రేస్ అయింది అదే. ఇప్పుడు ఫుల్ లెంత్ కామెడీ రోల్ టాక్ 'రాజాసాబ్'లో. క్రింజ్ చేయకుండా ఉంటే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టరే. ఏప్రిల్ 2025 రాబోతుంది ఈ ఫిల్మ్. 'రాజాసాబే' మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంటే మధ్యలో సడన్గా ఇరికించేశారు హను కాంబోలో మూవీని. 'స్పిరిట్' ఆర్ 'సలార్ 2' ఎక్కిస్తారనుకుంటే డిసెంబర్ నుంచి 'ఫౌజీ' షూటింగ్లో ఉండబోతున్నారు ప్రభాస్. హను మూవీ కాబట్టి అట్లీస్ట్ సీక్వెల్స్ గోల్ లేకుండా ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 'సీతారామ' మూవీలో ఒక సోల్జర్ లవ్ స్టోరీతో అందరిని ఇంప్రెస్ చేశారు హను. ఇప్పుడు ప్రభాస్తో కూడా వరల్డ్ వార్ 2 నేపథ్యంలో సినిమా ఉండబోతుంది. అండ్ ఎమోషన్స్ని కొంచెం టచ్ చేయగలిగినా కూడా రిలీజ్కి ముందు 'రాధేశ్యామ్' మూవీని ఎంత ఎపిక్ లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేశామో ఆ రేంజ్లో పడవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక అన్నట్టు లవ్ స్టోరీ కాబట్టి సింగిల్ పార్ట్ మూవీతోనే ఉండొచ్చు. మోస్ట్ లైక్లీ లేట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఎర్లీ 2026లో రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దీని తర్వాత మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'స్పిరిట్'. ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పారు సందీప్ రెడ్డి వంగ, ఒక ఆనెస్ట్ కాప్ స్టోరీ ఇది అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీలైనంత త్వరగా అండ్ సింగిల్ పార్ట్గా ఫినిష్ చేయమని చెప్పేసి ప్రభాస్ చెప్పారంట. సో సందీప్ స్టైల్లో ప్రభాస్ లాంటి కట్అవుట్కి హార్డ్ కోర్ కాప్ రోల్ పడితే నెక్స్ట్ లెవెలే అసలు. అందులోనూ ఈ మూవీలో ప్రభాస్ మ్యారీడ్ రోల్ అని చెప్పేసి ఒక చిన్న టాక్ ఉంది. అండ్ ప్రభాస్ పేరుగా త్రిషను అనుకుంటున్నారు కూడా ఒక టాక్ వచ్చింది. ఇది కనుక నిజమైతే వాళ్ళ కాంబోలో వచ్చే 4th ఫిల్మ్ అవుతుంది ఇది. మిగతా 3 ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ఫిలిం మోస్ట్లీ 'ఫౌజీ' అయ్యాక ఆర్ సమ్మర్ 2025లో సెట్స్ మీదకి వెళ్ళొచ్చు. అండ్ సందీప్ పోస్ట్ ప్రొడక్షన్ స్పీడ్ మనకు తెలిసిందే కాబట్టి అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీ రిలీజ్ని. ఇక నెక్స్ట్ ఇయర్ ఫెబ్ నుండి అంటే 'స్పిరిట్' కంటే ముందే మళ్ళీ 'కల్కి' సెట్లో జాయిన్ అవుతారంట ప్రభాస్. ఈ విషయాన్ని రీసెంట్గా ప్రొడ్యూసర్ స్వప్న చెప్పారు. పార్ట్ 2లో ఆల్రెడీ కొన్ని సీక్వెన్సెస్ షూట్ చేసినా కూడా నెక్స్ట్ పార్ట్కి అట్లీస్ట్ ఇంకో 3 years టైం పట్టొచ్చు అని చెప్తున్నారు ఆవిడ. అండ్ నాగి ఇంతకుముందు చెప్పినట్టు ఇది కనుక సినిమాటిక్ యూనివర్స్ అయ్యి అండ్ ప్రభాస్ అట్లీస్ట్ ఇంకో 2 ఫిల్మ్స్లో ఉన్నా కూడా 'కల్కి 2' మినిమం 2028 అండ్ మిగతావి ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయినో మరి అంతకాలం వెయిటింగ్ అంటే కొంచెం కష్టమే, బట్ తప్పదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంతకీ 'సలార్ పార్ట్ 2' పరిస్థితి ఏంటి అంటే 'కల్కి' షూట్ అయ్యాక 'సలార్' షూట్లో మళ్ళీ జాయిన్ అవుతారు అన్నారు. అండ్ ఈవెన్ మొన్న రీసెంట్గా కూడా ఆగస్ట్లో మూవీ షూట్ జాయిన్ అవుతారు అండ్ 40 days అలాట్ చేశారని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే అటు ఆగస్ట్లో నీల్మామ ఎన్టీఆర్తో 'డ్రాగన్' అండ్ ఇటు ప్రభాస్ ఏమో హనుతో 'ఫౌజీ' మూవీ లాంచ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫెబ్లో ఇంకో 40 days అలాట్ చేస్తారు 'సలార్ 2'కి అంటున్నారు. మరి అదైనా అవుతుందో లేదో మనకు తెలియదు. నిజంగా ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాకపోవడం వల్ల 'సలార్ 2'ని షెల్వ్ చేశారా, లేక వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ అయ్యాక 2026లోనో లేక 2027లోనో వీళ్ళకి టైం దొరికాక రివైవ్ చేస్తారనేది చూడాలి. బికాస్ 40 days అలాట్ చేసిన షూట్కి ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ తర్వాత ప్రమోషన్స్కి మినిమం అంతా కలిపి ఒక 6 months స్పెండ్ చేయాలి వీళ్ళు. అండ్ ప్రస్తుతం వీళ్ళిద్దరు చేసిన సినిమాలు చూస్తుంటే ఇద్దరికే ఖాళీ ఉన్నట్టయితే కనిపించట్లేదు. సో 'సలార్ పార్ట్ 2' కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా లాంగ్ వెయిట్ చేయాల్సిందనేది కనిపిస్తుంది పరిస్థితి. అండ్ ప్రొవైడెడ్ ప్రభాస్ వెళ్తున్న స్పీడ్కి మధ్యలో ఇంకో సినిమా ఇరికించకుండా ఉంటే అది కూడా. సో అది గైస్ మన రెబెల్ స్టార్ మూవీ అప్డేట్స్. వీటిలో మీరు అన్నిటికంటే దేనికోసం బాగా ఎక్సైటెడ్గా ఉన్నారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చి.